మళ్ళీ ఇంకొక బ్లాక్ డే మనందరికీ. నిన్న జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమానం 242 మందిని బలి తీసుకునింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. వితిన్ 2 minutes గ్యాప్లో జరిగిన సంఘటన ఇది. దాంట్లో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ, 169 మంది ఇండియన్స్, 7 members పోర్చుగీస్, 53 మంది బ్రిటన్, 1 కెనడియన్. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన ఒక వ్యక్తి, అజయ్ అనే వ్యక్తి, అతను నార్మల్గా ఫెసిలిటీస్ గురించి ఏదో ట్వీట్ చేశాడంట. సో ఫ్లైట్లో ఎలా కంజెస్టబుల్గా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ అతనైతే దిగేశాడంట అహ్మదాబాద్లో. సో దిగిన టైంకి మళ్ళీ ఆన్బోర్డ్ అయ్యే ప్రయాణికులందరూ ఎక్కారు. సో అది అనుకోకుండా జరిగిందో లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలీదు. బట్ దేవుడు ముందుగా ఒక లైఫ్ లైన్ లాగా ఈ అహ్మదాబాద్లో దిగేసిన పర్సన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. అంటే ఫ్లైట్ ఇలా బాగాలేదు సంవాట్ ఏదన్నా, బట్ ఇట్ హ్యాపెన్స్. ఏదైతే విమానం ప్రమాదం గురైందో దాంట్లో ఈ 242 members అన్అఫీషియల్గా ఒక ఫిగర్ చెప్పారు. అఫీషియల్గా ఇంకా అయితే చెప్పలేదు. దాంట్లో రాజేష్ అనే వ్యక్తి బతికారంట, హాస్పిటల్లో జాయిన్ చేయించారంట. నిజంగా అతను మహర్జాతకుడు అయి ఉంటాడు. అసలు అంతమంది చనిపోయా కూడా అతను బతికాడు అంటే భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని అంటారు పెద్దోళ్ళు. సో కానీ అతన్ని మోడీ గారు వచ్చి కూడా పరామర్శిస్తున్నారంట. అప్డేట్ ఏంటంటే ఎవరైతే ప్రమాదానికి గురైన 242 మంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి టాటా గ్రూపు, అంటే ఎయిర్ ఇండియా తీసుకున్న అది టాటా గ్రూపు. సో టాటా గ్రూప్ వచ్చేసి 1 crore శాంక్షన్ చేశారంట. సో మోడీ గారు, అమిత్ షా గారు కూడా విజిట్ చేశారు ప్లేస్ని. ఎవరైతే బతికి బట్టగట్టారో అతను రాజేష్ అనే వ్యక్తిని కూడా మోడీ గారు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ ఎవరైతే 242 members చనిపోయి ఉన్నారో వాళ్ళందరి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ అందరం జాగ్రత్తగా ఉందాం. అందరికీ జాగ్రత్తలు చెప్దాం. మన వల్ల అయింది అదే.